అందరికీ నమస్కారం. శుక్రవారం, మంగళవారం ఎవరికి డబ్బు ఇవ్వద్దని చెప్తుంటారు కదా, అలా ఎందుకు చెప్తారు? నిజంగానే ఆ రోజుల్లో ఎవరికైనా డబ్బు ఇస్తే మన ఇంటి నుంచి లక్ష్మి వెళ్ళిపోతుందా? ఈ విషయం వెనుక ఉన్న కారణం ఏంటి? ఆ రోజుల్లో ఇచ్చిన డబ్బు మళ్ళీ మన చేతికి ఎందుకు తిరిగి రాదు? ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కథలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తుంది డబ్బు. అది లేకపోతే మనం ఏ పని చేయలేము. డబ్బుని మనం లక్ష్మీదేవితో సమానంగా చూస్తాము. అందుకే చేతిలో నుంచి ఎప్పుడైనా పొరపాటున డబ్బులు కింద పడినా, కాయిన్స్ కింద పడినా కళ్ళకద్దుకొని మొక్కుకొని మళ్ళీ తీసుకుంటాము. అంటే లక్ష్మీదేవిని జార విడిచినందుకు క్షమించమని అడిగి మొక్కుకుంటామన్నమాట. అందుకే డబ్బుకు సంబంధించిన అన్ని విషయాలలో అందరూ జాగ్రత్తగా ఉంటారు. అందుకే శుక్రవారం నాడు మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావనే నమ్మకం అనాదిగా ఉంది. అలా చేస్తే నిజంగానే డబ్బు సమస్యలు వస్తాయా? శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి అనేది తెలుసుకుందాం. శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. సాధారణంగా లక్ష్మీదేవి ఒక చోట స్థిరంగా ఉండదని చెప్తారు. లక్ష్మీదేవి భృగు మహర్షి కుమార్తె. అందుకే శుక్రవారాన్ని భృగువారం అని కూడా పూర్వం పిలిచేవాళ్ళు. శుక్రవారం రోజు డబ్బులు ఇస్తే లక్ష్మీదేవిని ఇంటి నుంచి పంపించినట్టుగా ఉందని భావిస్తారు. అలా చేస్తే కష్టాలు వెంటాడుతాయని, ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బు నిలవడం లేదని అనుకుంటారు. ఆడపిల్ల శుక్రవారం నాడు పుడితే అదృష్టంగా భావిస్తారు. ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదని, లక్ష్మీదేవి కటాక్షం పొందుతారని అంటారు. అందుకే ఆడపిల్లలని శుక్రవారం పూట అత్తవారింటికి కూడా పంపించరు. అలా చేస్తే పుట్టింటి లక్ష్మీదేవి అత్తింటికి వెళ్ళిపోతుందని నమ్ముతారు. శుక్రవారం పూట ఇల్లు శుభ్రం చేసేందుకు ఉపయోగించే పాత వస్త్రాలను కూడా ఉతకరు. అయితే ఇవన్నీ వాస్తవమేనా అంటే కాదని కొట్టిపడేస్తారు. మరి మంగళవారం ఎందుకు ఇవ్వకూడదు అంటే మంగళవారానికి కుజగ్రహం అధిపతి. అలాగే మంగళం అంటే శుభం అని అర్థం. మనుషుల మీద కుజగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కుజుడు కలహాలకి, ప్రమాదాలకి, నష్టాలకు కారకుడుగా ఉంటాడు. అందుకే మంగళవారం నాడు ఎటువంటి శుభకార్యాలు తలపెట్టరు. అలాగే ఆ రోజు ఇల్లు బూజు దులపడం, గోళ్లు కత్తిరించడం, క్షవరము వంటి పనులు చేయరు. మంగళవారం రోజు డబ్బులు ఎవరికైనా అప్పుగా ఇస్తే అవి తిరిగి రావని నమ్ముతారు. ఆ రోజు అప్పు తీసుకుంటే అనేక బాధలకు కారణమవుతుందని కూడా అంటారు. మరి ఈ మాటలు నిజమేనా అంటే వీటి నిజమని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయమైనటువంటి ఆధారం మాత్రం లేదు. కేవలం అపోహ మాత్రమే. కానీ నిజానికి ఇలా చెప్పడానికి మరొక మంచి కారణం ఉంది. సంపాదించే వాళ్ళు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తూనే ఉంటారు. అనవసరమైన ఖర్చులు చేసేవారికి, వారిని నిలువరించడానికి ఈ 2 రోజులైనా డబ్బు ఖర్చు చేయకుండా ఉంటారని ఆశతో అలా చెప్పి ఉంటారు పురాణ కాలంలో. అత్యవసర సమయాల్లో, ఆపద సమయంలో ఇటువంటివి నమ్మకుండా అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని ఈ నియమాలను పాటిస్తే మంచిది. అందుకే ఇటువంటి పనులు చేయకూడదు. కానీ శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత మాత్రం డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు. అలా చేస్తే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. సూర్యాస్తమయంలోపు ఏ రోజు అప్పు ఇచ్చినా ఏమీ కాదు. కానీ ఈ ఆచారాలన్నీ, మూఢనమ్మకాలన్నీ కొట్టి పారేయకుండా మన పెద్దలు ఎంతో ముందు ఆలోచనలతో పెట్టిన నియమాలను గౌరవించాలి. కానీ మరీ మూఢనమ్మకంగా పాత పద్ధతులను పాటించడం ఈ రోజుల్లో వీలు కాదు. కాబట్టి అత్యవసర సమయాలలో ఈ నియమాలు పనికిరావు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.